రూపాయలు రైతులకు బాకీ ఉన్నదో బరాబర్ చెప్పాలి. 2 సార్లు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా రైతు బంధు ఇవ్వాలి, 1 పైసా కూడా ఇవ్వాలి. అది వరకు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ గా మొత్తం మనం పైసా కూడబెట్టి ఎన్నికలకు ముందు రైతు బంధు ఇద్దామని చెప్పి 7,600 మనం ఖజానాలో పెడితే ఉత్తరం రాసి ఆపిండు రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరం రాసిండు, రైతు బంధు ఇస్తే ఓట్లు ప్రభావితం అయితే ఇయ్యద్దు అని. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపింది. అదే పైసలు మనం కూడా పెట్టిన పైసలు, మన ప్రభుత్వంలో మనం ట్రెజరీలో పెట్టిన పైసలు 4 నెలలు సతాయించి నాట్లు వేసినప్పుడు పడాల్సిన పైసలు ఓట్లు వేసినప్పుడు వేసిండు ఎలక్షన్లలో. దాని తప్ప ₹1 కూడా రైతుకి ఇచ్చింది లేదు. ఇక రుణమాఫీ విషయం మీకు తెలుసు. రుణమాఫీ అంత మోసం. ప్రతి దేవుడి మీద ఓట్లు పెట్టిండు, కనబడ్డ దేవుళ్ళందరి మీద ఓట్లు పెట్టిండు, కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు. మొన్న అసెంబ్లీలో అడిగానే, పోదాంబా మనం కొండారెడ్డిపల్లి పోదామా, కొడంగల్ పోదామా, ఒక్క దగ్గర 100% రుణమాఫీ అని చెప్పి రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకొని రాజీనామా చేసి ఆడికెళ్ళి పోతామని చెప్పినాం. కానీ కుయ్యలేదు, కయ్యలేదు. ఎందుకంటే ఆయన కూడా తెలుసు పోని కోసం ఆ పార్టీలకు అబద్ధాలు చెప్పుకుంటే ట్రైనింగ్ అనసాకానికి చిన్నాడు. అది కూడా లేదు. ఒక ఎమ్మెల్యే లేచి పెద్దపల్లి ఆయన లేచి, మీరు రాండి ఇప్పుడే పోదాం, మా పెద్దపల్లిలో 60% 70% అయిందని చెప్పి. మేము చెప్పింది కదేనా ఆయన, మొత్తం కాలేదు. ఇదేమి చెప్పింది ముఖ్యమంత్రి 100 అంటాడు, నువ్వు 60 అంటే కింద పోతే చాలా కాలే, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నట్టు మళ్ళీ సపరేట్ నోరు మూసుకొని కూర్చున్నాం. ఈ మోసం చెప్పాలి. రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఏమైంది, కౌలు రైతులు కలవరించినప్పుడు కౌలు రైతులు 22 లక్షల మంది ఉత్తరం రాస్తున్నా, కేసీఆర్ ఇస్తలేడు మీకు, నేను ఇస్తాను, ఏమైంది అని అడగాలి. ఇది మర్చిపోని కేసు. ఈ కేసు నేను కొట్లాడతా, మనకు మంచి లాయర్లు ఉన్నారు, జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది. ఆ కేసు అనేది మేము చూసుకుంటాం. మీరు దాని గురించి మర్చిపోండి, దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు. మీరు చేయవలసింది, మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం అంటే ముందుకు పోదాం. కౌలు రైతుల గురించి మాట్లాడదాం, రైతు కూలీల గురించి మాట్లాడదాం, రైతన్నలకు జరుగుతున్న మోసం, రైతు భరోసా విషయంలో 15,000 అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు చెప్తే నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోట కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసిన కదా రైతులకు. దాని గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకు ఇవాళ భూమితో సంబంధం కట్ చేస్తున్నారు. ఉద్యోగస్తుడు అయితే ఆయన కట్ చేయాలి వెంటనే రైతు బంధు. ఆయన మరి రైతు బిడ్డ కాదా? రైతు బిడ్డకు రైతుతో భూమితో సంబంధం కట్ చేస్తావా? వాళ్ళ అమ్మనో నాయనో చేస్తారు వ్యవసాయం, నీకేమొచ్చింది? కట్ చేస్తా అంటాడు. రుణమాఫీ ఇవాళ ఎక్కడ కూడా ఏ ఊరికి